హలో ఎవ్రీవన్, ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను వచ్చేసి దీనికి 3/4 కప్ వచ్చేసి కందిపప్పు తీసుకుంటే 1/4 కప్ అనేది చనాదాలు తీసుకొని కడిగి పెట్టుకొని అందులో మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు 2 డ్రాప్ల ఆయిల్ వేసుకొని క్లోజ్ చేసి కుక్కర్ పెట్టాను. హై ఫ్లేమ్లోనే పెట్టాను. 3 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూర తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మనము చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత అయితే సరిపోతుంది, అది కూడా కడిగి పెట్టుకొని మనం నానబెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత నేను 8 చిల్లీస్ అనేసి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని రాక్ సాల్ట్ అనేది ఇందులో వేసుకొని దంచుకుంటున్నాను అనమాట. ఈ దంచుకునేటప్పుడు నేను ఈ టోపెన్ అనేది ఎందుకు పెట్టానంటే మనకి కళ్ళకు పడకుండా ఉండడానికని ఇలా టోపెన్ అనేది పెట్టాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక చిల్లీ అనేది వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పీసెస్ అనేది వేసుకున్నాను ఇందులో. తర్వాత అది కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకున్నాను అనమాట. తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా పాలకూరను, ఆ పాలకూర అనేది ఇందులో వేసుకున్నాను. నేనైతే 2 చిన్నవి అయితే తీసుకున్నానండి ఈ పాలకూర అనమాట. ఇది వచ్చేసి నేను ఒక 3 మెంబర్స్కి అయ్యేటంత చేశాను అనమాట. ఈ పాలకూర అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అనేది మనము కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనకు కొంచెం వాటర్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు అనేది మనం వేసుకున్నటువంటి చేసుకున్నాం కదా పేస్ట్, చిల్లీ, రాక్ సాల్ట్ది, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించిన పప్పుని, ఆ పప్పు అనేది ఇందులో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అనేది మంచిగా ఇనికిన తర్వాత బాగా పడుతుందనమాట ఆకుకూరకు అంత పప్పుకి. తర్వాత మనకు ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని, ఆ రసాన్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేను మీడియం టు హై చేసుకుంటూ చేశానన్నమాట. తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఒకసారి రుచి చూసుకొని వేసుకోండి. తర్వాత దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్